ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నిజమైన గురువు అని ఎవరిని అడగాలి? గణితమో, ఆంగ్లమో, యోగమో బోధించేవారిని గురువు అని అనవచ్చునా? లేదా వారు కేవలం అధ్యాపకులు మాత్రమే? గురువు అంటే అతడు దైవ సాక్షాత్కారము పొంది ఉండాలి. ఆ జ్ఞాన ప్రకాశం నందే సదా ఉంటూ జీవిస్తూ ఉండాలి. గురువు తాను పొందిన దైవ సాక్షాత్కారమును ఇతరులకు కూడా పొందడానికి సహాయపడుతూ ఉంటాడు. ఒక ప్రబోధకుడిగా దైవీ తత్వమును మరియు తన అనుభవములను ఇతరులకు బోధిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు మనకు శరీరము, మనస్సులను ఇచ్చారు. ఈ శరీరము, మనస్సుల సహకారంతోనే జీవితకాలమంతయు మనము జీవిస్తాం. అనంత శక్తి కుండలిని శక్తిగా మన లోపల నిద్రాణమై ఉన్నది. ఇలా నిద్రాణమై ఉన్న శక్తిని అభివృద్ధిపరచి వెలికి తీయాలి అంటే ఒక మార్గదర్శకుని ఆవశ్యకత ఉన్నది. ప్రాపంచిక వస్తు విశేషములు సాధించేందుకు మార్గదర్శనములు చేసేవారు అధ్యాపకులు. ఆధ్యాత్మిక జ్ఞానము సాధించేందుకు మార్గదర్శనము చేసేవారు గురువు. అందువలన అధ్యాపకుని కంటే గురువు గొప్పవారు. గురువు ఆత్మదర్శనము పొందినవాడు, ఎరుక కలిగినవాడు, జ్ఞాని. శ్రీ ఆదిశంకరాచార్యులు గారు, శ్రీ రామకృష్ణ పరమహంస గారు, శ్రీ రమణ మహర్షి గారు, శ్రీ నారాయణ గురువు గారు, శ్రీ వేదాద్రి మహర్షి గారు, శ్రీ నాగేశ్వరి మహర్షి గారు, పరమాచార్యులు గారు, ఇటువంటి కోవలోకి అనేక మంది వస్తారు.